ఆనాడు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎలా వచ్చిందో ఇవాళ అది కూడా ఒక ప్రధానమైన నినాదంగా మార్చి వాళ్ళెవరిని కూడా ఫ్యాక్టరీలోకి ప్లాంట్లోకి ఎంటర్ కాకుండా అదొక యాక్టివ్ ఉద్యమంగా మార్చుకోవాల్సిన చారిత్రక అవసరం కూడా ఏర్పడిందనేది అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా మన రాజకీయ గురి మోడీ ప్రభుత్వం మీద కానీ ఉద్యమ గురి టీడీపీ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే ఉండాలి. దూరంగా ఉన్న మోడీ రోజు కనబడ్డు. వాస్తవానికి రాజకీయ గురి ఖచ్చితంగా మోడీ ప్రభుత్వ విధానాల్ని బట్టబయ చేసే దాని మీదనే స్టీల్ ప్లాంట్ ఆధారంగా ఉండాలి. మన ప్రసంగాలు కానీ మన కార్యాచరణ కానీ మన ఉద్యమ గురి లేదా పోరాట గురి స్ట్రగుల్ టార్గెట్ ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉండాలి. వాళ్ళు ఏమంటారంటే దాన్ని అమలు చేయడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఏజెన్సీ అంతా చేస్తారు, ఏదైనా విషయం వస్తే మాకే సంబంధం మోడీ ప్రభుత్వం దాన్ని తప్పుకుంటారు. అంటే కార్మిక వర్గం డిమాండ్ చేసినప్పుడు అది వాళ్ళది మాది కాదంటారు. కానీ వాళ్ళ తరపున ఇక్కడ వకాల్తా తీసుకొని పూర్తిగా బాధ్యత వహిస్తారు కనుక పోరాట గురిని టీడీ ప్రభుత్వం మీద ఆఖరిగా పల్లా శ్రీనివాసరావు లాంటి ఇళ్ల మీద కూడా మన అవసరమైతే ధర్నాలకి పోరాటాలకి జన సమీకరణకి చేయాలి. మనకి టార్గెట్ ఒకటి ఉండాలి. రోజు రోడ్డు మీద నిరసన ప్రదర్శన చేస్తామంటే కార్మికులకి ఇష్టం ఉండదు. కొన్నాళ్ళు అయిన తర్వాత అది రుచి ఉండదు, సజీవత ఉండదు. అందుకనే మనం ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ మీద జన సమీకరణకి వెళ్ళాలి అన్నప్పుడు అట్లాంటి టార్గెట్లు మన టీడీ ప్రభుత్వం మీద వాళ్ళు దీనికి ప్రాతినిధ్యం వహిస్తుంటే కనుక పెట్టి జనాన్ని చలో అన్నప్పుడు మాత్రమే కదిలే పరిస్థితి ఉంటుంది.